కాంగ్రెస్ ప్రభుత్వం మీకు న్యాయం చేస్తుందా అన్యాయం చేస్తుందా ఏం చెప్తారు? కాంగ్రెస్ ప్రభుత్వము 100 అంటే నమ్మినాం, మంచిగా చేస్తాను నమ్మినాం. 100% ఇప్పుడు వరకు అన్యాయమే చేస్తుంది, 100% అన్యాయమే చేస్తుంది అన్న. మేము కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒక్కటే అన్న, మా కొత్త కోరికలు అడగలేదు. ఆయన చెప్పిన కోరికలే అడుగుతున్నాం, ఆయన చెప్పినే మనం అడుగుతున్నాం, కొత్త ఏం అడుగుతలే. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాను, ఎందుకు చేస్తలేవు? యూనియన్ ఇస్తాను, ఎందుకు యూనియన్ ఇస్తలేవు? అంటే మీ కొట్లాటకేమో యూనియన్ కావాలి, మా కొట్లాటకు యూనియన్ వద్దా? మీకు తెలుసు, చెప్పేవారు చెప్పాలి కదా, చెప్పేదానికి ఎట్లా తెలుస్తుంది? మా డిపోలో అయితే ఒక ఎల్కేజీ స్టూడెంట్ కంటే ఎక్కువ ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. ఒక ఎల్కేజీ స్టూడెంట్ కూడా ఇబ్బంది పడతలే, అంతకంటే ఇబ్బందులు పెడుతున్నారు మమ్మల్ని. ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ సమస్య సాల్వ్ చేస్తామని చెప్తున్నారు. రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్తా ఉన్నాడు. ఎందుకు మీ సమస్యను సాల్వ్ చేయలేకపోతున్నారు? రేవంత్ రెడ్డి ఎక్కడ సాల్వ్ చేయలే, ఎక్కడ సాల్వ్ చేయలేదు. ఆర్టీసీ అంటే మిగతా చేస్తున్నాడేమో, ఆర్టీసీ ఎక్కడ వేసిన గుమ్మడి అక్కడనే ఉండదు. ఇలా వీడికి వచ్చిన మాట అర్థం ఏందన్నా? చెయ్యకనే కదా మేము వచ్చింది, ఇప్పుడు చేయకనే మేము ఇక్కడ వచ్చింది. బేషరతుగా రేవంత్ రెడ్డి ఏవేవైతే మాకు ఇచ్చిండు హామీలు అవన్నీ నెమరవేయాలని, అమలు చేయాలని కోరుకుంటున్నాం. లేని పక్షంలో సెక్రటరీ ముట్టడిస్తామని ఈ రోజు మా ధర్నా కార్యక్రమం జరుగుతుంది.